టీడీపీ పతనం ప్రారంభమైందా? రోజు రోజుకు ఆ పార్టీలో విలువలు అడుగంటిపోతున్నాయా? హెరిటేజ్ లింకులు బయట పడినప్పటి నుంచి తప్పించుకునే దారి లేక తప్పుల మీద తప్పులు చేస్తోందా? ఈరోజు లడ్డూపై చర్చ సందర్భంగా మండలిలో టీడీపీ వ్యవహరించిన తీరు చూశాక ప్రజల మనసుల్లో మెదులుతున్నటువంటి ప్రశ్నలివి. లడ్డూల్లో జంతువుల కొవ్వు కల్తీ నెయ్యిపై సమాధానం చెప్పలేక, హెరిటేజ్ హిందాపూర్ లింకులు దాచి పెట్టలేక, వైష్ణవి సంగం డైరీ సంబంధాలు దాచి ఉంచలేక, మండలిలో చర్చకు అంగీకరించలేక, తప్పించుకుని పారిపోలేక, చేసిన తప్పులు ఒప్పుకోలేక, కక్కలేక మింగలేక ఆఖరికి శాసన మండలిలో చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. హెరిటేజ్ లింకులు బయటపడకుండా చర్చను తప్పుదోవ పట్టించే బాధ్యతను మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడికి చంద్రబాబు అప్పగించినట్లు కనిపించింది. అందుకే వైఎస్ఆర్సీపీ సభ్యులను మాట్లాడనివ్వకుండా పదే పదే అడ్డు తగిలారు. చర్చను అడ్డుకోవడంలో ఇది ప్లాన్ ఏ. ఇక ప్లాన్ బిలో భాగంగా అచ్చెన్నాయుడు ఏకంగా శాసన మండలి చైర్మన్ను అవమానించేలా మాట్లాడారు. శాసన మండలిలో చరిత్రలో ఏ సభ్యుడు మాట్లాడని విధంగా దిగజారి మాట్లాడారు. చైర్మన్ మతంపైనే దాడికి దిగారు. మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఏమన్నారో ఒకసారి విందాం. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి అరిసన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు అవును సార్, కాదని చెప్పండి నిన్ను కాదని చెప్పండి సార్, మీరు క్రిస్టియన్ కాదని చెప్పండి, కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కాదు. మంత్రి గారు మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి అరిసన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు అవును సార్, కాదని చెప్పండి, నిన్ను కాదని చెప్పండి. అచ్చెన్నాయుడు మండలి చైర్మన్ని నువ్వు ఒక క్రిస్టియన్వే అంటే ఆఖరికి టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆయన చెవులో ఏదో చెప్తున్నారు. మేబీ ఇదే కావచ్చు, టీడీపీ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది, మన పార్టీ విలువల్ని దిగజార్చారు మీరు అని చెప్పారేమో అని అనిపిస్తుంది. ఆఖరికి క్షమాపణ కూడా చెప్పారు. పైగా దబాయిస్తూ మండలి చైర్మన్ని ఏ విధంగా అంటే ఆయన దబాయించేటటువంటి విధానం ఎలా ఉందంటే, దాడికి దిగేటటువంటి మాటల దాడికి దిగే విధానం ఎలా ఉందంటే, నీ మతం ఫలానా మతం, నీకు మాట్లాడే అర్హత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు చైర్మన్ గారి మతం గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? అందుకే అనేది ప్రజలు ఈరోజు డిసైడ్ అయిపోయింటారు. టీడీపీ విలువలు లేని పార్టీ అని ప్రజలు డిసైడ్ అయ్యారంటే టీడీపీ సభ్యులు కూడా డిసైడ్ అయినట్టున్నారు. వచ్చి అచ్చెన్నాయుడు గారి చెవిలో చెప్పారు, పోలీసుల్ని మాట్లాడినట్టు చైర్మన్ను మాట్లాడకయ్యా అని. ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? మీరు మాట్లాడుతున్న అంశం ఏంటి? పోనీ ఇంకొక విషయం, ఇంత ప్రయత్నించిన హెరిటేజ్ హిందాపూర్ లింకులపై చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు కాపాడలేకపోయారు సార్. ఈ లింకులపైన అచ్చెన్నాయుడు ఏమన్నారు? ఏ లింకులు? మన హెరిటేజ్కి, మన హిందాపూర్కి, వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, ఆత్మీయ సంబంధం, ఆర్థిక సంబంధం, అద్భుతమైనటువంటి సంబంధం. ఈ సంబంధాన్ని మాత్రం విడగొట్టలేకపోయారు ఎవరు. వాళ్ళే ఒప్పుకున్నట్టుగా కనిపిస్తోంది. ఏ విధంగా స్పందించారో మన అచ్చెన్నాయుడు గారు మంచి తెలివితేటలతో, మంచి వాక్పటిమతో, చక్కగా మాట్లాడగలిగినటువంటి, భాషపై పట్టున్నటువంటి వ్యక్తి కదా. వారు ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి ఒకసారి. పరిశ్రమలు, ఒక 2 పరిశ్రమలు కలిశాయంటే దానికి ఎన్ని నిబంధనలు ఉంటాయి అధ్యక్ష? రాత్రి వెబ్సైట్లో తీస్తే పరిశ్రమలు వేరైపోతాయి. ఒక ప్లాంట్ మీద, ఒక పోస్టర్ మీద పెయింట్ వేస్తే పరిశ్రమలు వేరైపోతాయి అధ్యక్ష. ఇష్యూని బయటకు రాకుండా సంబంధం లేనటువంటి హెరిటేజ్ ఇష్యూని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వెబ్సైట్లో తీసిస్తే హెరిటేజ్కి, హిందూపూర్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉందంటే, కలిసి వ్యాపారం చేస్తుందంటే వెబ్సైట్లో తీస్తే అయిపోతుందా? ఒక్క ఆధారం ఉందండి. ఆవేశంలో అసలు నిజం ఒప్పుకున్న అచ్చెన్న. సింపుల్. ఆవేశంలో అసలు నిజం ఒప్పుకున్న అచ్చెన్న. అవును, మనం మార్చేసినంత మాత్రాన, వెబ్సైట్లో మార్చేస్తే
ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న లింక్ చెరిగిపోతుందా అని అడుగుతున్నారు ఆయన. కరెక్టే కదా. పాపం చంద్రబాబు నాయుడు గారు రాత్రంతా కూర్చొని ఎంత ప్లాన్ చేస్తుంటారు, లోకేష్ గారు రాత్రంతా కూర్చొని ఎంత ఆలోచించుంటారు. వాళ్ళు జాగారం చేసి మరి ఆలోచించి మరి మనం ఏం మాట్లాడాలి, మన పార్టీ ఏం మాట్లాడాలని ఆలోచించి ఇస్తే 6 నిమిషంలో దాన్ని చెడగొట్టేశారు అచ్చన్న. ఈ లింకులు చెరిగిపోవంట, శాశ్వతంగా ఉంటాయని చెప్తున్నారు. ఇవాళ శాసన మండలిలో తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చ జరిగిన టీడీపీ సభ్యులు పదే అడ్డు తగలడంతో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు దోషులెవరు అన్నది క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్ స్క్రీన్. ఎస్, చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది నిజం కాదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, తిప్పి పంపిన కల్తీ నెయ్యి ట్యాంకర్లు 4 రోజుల తరువాత అనుమతించింది, దాన్ని లడ్డూలో వాడారా లేదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని సిబిఐ సూటిగా స్పష్టంగా తన ఛార్జ్షీట్లో చెప్పిందా లేదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, ఎస్, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి లింకులున్నాయా లేవా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 5, 2016లో కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారా లేదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, బాబు మళ్ళీ సీఎం కాగానే ఇందాపూర్ డైరీకి టెండర్లు దక్కేలా నిబంధనలు మార్చారా లేదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, కేజీ నెయ్యి 658 రూపాయలు లెక్కన దేవుడు సొమ్ము ఇందాపూర్కు దోచిపెడుతున్నారా లేదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, కల్తీ నెయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి డైరీతో సంగం డైరీకి లింకులు ఉన్నాయా లేవా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, సంగం డైరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాలకు చెందిన సొంత సంస్థ అవునా కాదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, బోలేబాబాకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకున్నా ఫేక్ సర్టిఫికేట్ ఇప్పించి బాబు హయాంలో అది టెండర్లో పాల్గొనేలా చేసింది నిజమా కాదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే ఎవరు నిజంగా తప్పు చేశారు, ఎప్పుడు కల్తీ నెయ్యి లోపలికెళ్ళింది, దోషులెవరన్నది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. రైట్, ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బోలేబాబాకు నెయ్యి సరఫరా టెండర్లు దక్కింది నిజమా కాదా? దీనికి కూడా సమాధానం కావాలి. క్వశ్చన్ నెంబర్ 12, కల్తీ నెయ్యి హెరిటేజ్ లింకులు బయటపడతాయని శాసన మండలిలో చర్చను అడ్డుకుంటున్నారా లేదా? అలీబాబా అసలు దొంగలు నిజం చెప్పాలి. ఈ 2 అంశాల ప్రాతిపదికన ఈరోజు చర్చిద్దాం. మొదటిది హెరిటేజ్ ఇందాపూర్ లింకులు, రెండోది కల్తీ నెయ్యిని పట్టుకున్నదెప్పుడు, టెస్టులకు పంపిందెప్పుడు, వాటిని తిప్పి పంపిందెప్పుడు, అవి తిరిగి మళ్ళీ టెంపుల్లోకి వచ్చిందెప్పుడు, లడ్డూల్లో వాటిని కలిపిందెప్పుడు. ఈ అంశాల ప్రాతిపదికన మనం చర్చిద్దాం. అంతకంటే ముందు హెరిటేజ్ ఇందాపూర్ లింకులకు సంబంధించి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి ఇందాపూర్ డైరీ రూపంలో బయటపడ్డటువంటి చంద్రబాబు కుట్ర ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఇది ఇందాపూర్ డైరీ సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ దొరుకుతాయి మనకంటే హెరిటేజ్ వెబ్సైట్లో దొరుకుతాయి. ఇందాపూర్ అనేటటువంటి డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? హెరిటేజ్ వెబ్సైట్లోకి వెళితే 17వ నెంబర్లో మనకు స్పష్టంగా వాళ్ళకున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడున్నాయి, ఏవేవి ఉన్నాయని ఒక లిస్టు మనకు కనిపిస్తుంది. దాదాపు 22 పైగా కనిపిస్తున్నాయి. అందులో 17వ నెంబర్లో చాలా క్లియర్గా మనకు ఇందాపూర్ డైరీ అనేది కనిపిస్తుంది. మరి ఇది బయటపడిన వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చుకున్నారు సార్. ఇక్కడ ఉంది కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీ తమకు ఉన్నట్టుగా మార్చేశారు. ఇదే ఇందులో ఎవరు మార్చారు? హెరిటేజ్ వెబ్సైటే మార్చింది. అంటే లింకులు ఉన్నాయని చెప్తున్నారు, కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేశారు. మరి లోకేష్ గారు ఏమంటారు? ఈరోజు శాసన మండలిలో చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం విన్న తర్వాత నిజంగా క్లీన్ చిట్ అప్పటికప్పుడే ఇచ్చేస్తే ప్రజలు బాగుండనిపించింది. అంత అద్భుతమైన ప్రసంగం చేశారు. మా ఫ్యామిలీ
తిరుమలలో అన్నదానం చేస్తుంది, మేము ఇలాంటివి చేస్తామా అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ తిరుమలలో అన్నదానం చేసిందట, కాబట్టి ఈ లింకులు లేవని కొట్టేద్దామా? పరకామణిలో పట్టుబడినోడు కూడా దేవుడికి ఏదో ఒక సేవ చేసి ఉంటాడు, వాడికి కూడా క్లీన్ చిట్ ఇచ్చేద్దామా? ఓ పని చేయండి సార్, ఇక్కడ ఉంది కదా ఇందాపూర్కి మనకి లింకులు ఉన్నాయి కదా, రాసుకోండి. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ బ్రాకెట్లో మేము కలిసి అన్నదానం చేస్తామని రాసుకోండి. మీరు అన్నదానం చేస్తే మాకేంటి, చేయకపోతే మాకేంటి సార్? ఈ లింకుల గురించి కదా అడుగుతున్నాము, దీనికి కదా సమాధానం కావాలి. తిరుమలలో తప్పు చేస్తూ పట్టుబడిన ఎవరినైనా సరే క్లీన్ చిట్ ఇద్దాం, వాడు ఏదో ఒక సేవ చేస్తుంటాడని. పరకామణిలో దొరికిన దొంగని కూడా క్లీన్ చిట్ ఇద్దాం. అన్నదానం చేస్తారట వీళ్ళు, ఏ ఫ్యామిలీ చేయలేదు ఇప్పటి వరకు. కాబట్టి మనం ఇందాపూర్ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బ్రాకెట్లో మేము అన్నదానం చేస్తాం అని రాసుకోండి. ఇక్కడ చూడండి, ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఇందాపూర్కి సంబంధించి చాలా కీలకమైన పాయింట్. రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా గమనించండి. దొంగలెవరో తెలుస్తుంది, దోషులెవరో తెలుస్తుంది, హైందవ ద్రోహులెవరో తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి రాజకీయాలు చేసి మోసం చేసి ఏ రకంగా దోచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ ఒక్క పాయింట్ చెప్తాను. ఇదేంటో తెలుసా? 2016 మార్చి 18న ల్యాబ్ టెస్ట్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయ్యి డిస్క్వాలిఫై అయినటువంటి అంశానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. కల్తీ నెయ్యి సరఫరా చేసింది. మరి కల్తీ నెయ్యిని నీకెవరు చెప్పారు అని నన్ను క్వశ్చన్ చేస్తారేమో. డిస్క్వాలిఫై అయినటువంటి 2 సంస్థలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 సంస్థల పేర్లు ఉన్నాయి సార్. కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై, తమిళనాడు, డిస్క్వాలిఫైడ్ ఇన్ టెక్నికల్ ఎవల్యూషన్. సాంకేతిక అంశాల పరంగా కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై, తమిళనాడు అన్నదానికి డిస్క్వాలిఫై అయింది సార్. దాని కిందనే ఇందాపూర్ ఉంది సార్. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, ఇందాపూర్, మహారాష్ట్ర, డిస్క్వాలిఫైడ్ ఇన్ ల్యాబ్లో డిస్క్వాలిఫై అయింది. టెస్టులు చేస్తే తెలిసింది కల్తీ నెయ్యి అని తేలింది. ల్యాబ్లో డిస్క్వాలిఫై అవ్వడం అంటే ఏంటి? పైనదేమో డిస్క్వాలిఫైడ్ ఇన్ టెక్నికల్ ఎవల్యూషన్, సాంకేతిక అంశాల పరిశీలన తరువాత డిస్క్వాలిఫై ఓ సంస్థ, ఓ డైరీ. కానీ మన ఇందాపూర్ ఏమైంది? ఎందుకు డిస్క్వాలిఫై అయింది? చాలా క్లియర్గా రాశారు, డిస్క్వాలిఫైడ్ ఇన్ ల్యాబ్. పరీక్షల్లో అది డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ నెయ్యి సరఫరా చేసినట్ట, అవునా కాదా? టెక్నికల్ వాళ్ళకే వదిలేద్దాం, లేదా ఆ ల్యాబ్లో టెస్ట్ చేసిన వాళ్ళకే వదిలేద్దాం, లేదా చంద్రబాబు నాయుడు గారికే వదిలేద్దాం, లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి వదిలేద్దాం, వాళ్ళ సంస్థ హెరిటేజ్కి వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే కదా మన ఇందాపూరు. మరి ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలా లేదా? వీటిపైన చర్చ జరగాలా లేదా? వాస్తవాలు బయటకు రావాలా లేదా? దీనితో పాటు అసలు జంతువుల కొవ్వు ఉందని ఎక్కడైనా సరే సిబిఐ తన ఛార్జ్షీట్లో చెప్పిందా ఈ అంశం? అలాగే ఎప్పుడు కల్తీ నెయ్యి ట్యాంకర్లు లోపలికి వెళ్ళాయి, ఏ ట్యాంకర్లని ఎప్పుడు పట్టుకున్నారు, ఎప్పుడు టెస్టులు చేశారు, ఎప్పుడు తిప్పి పంపారు, తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు మళ్ళీ తిరుమల టెంపుల్లోకి ఎలా ప్రవేశించాయి, ఆ నెయ్యి ఎలా వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ప్రతి అంశం వైఎస్ఆర్సీపీకి పోయడం. వీటికి ఆన్సర్స్ రావాలి. ఈ అంశంపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, యానాదయ్య గారు, టీటీడీ బోర్డ్ ఎక్స్ మెంబర్. రైట్, చంద్రశేఖర్ రెడ్డి గారు, మండలిలో ఎప్పుడూ జరగని విధంగా, అంటే మండలి చరిత్రలో మనకు గుర్తున్నంత వరకైనా తీసుకున్న ఎప్పుడూ జరగని విధంగా మండలి చైర్మన్ మతంపైనే ఒక మాటల దాడి జరిగే ఆయన అవమానించే రీతిలో ఈరోజు టీడీపీ సభ్యులు వ్యవహరించారు. అసలు ఏంటి నిజంగా చర్చ జరగడం వీళ్ళకి ఇష్టం లేక ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మండలి చైర్మన్ గారి మతం అంశాన్ని ఇందులోకి తీసుకొచ్చారనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సార్. గత 15 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ ఈ కల్తీ లడ్డు డ్రామా ఏదైతే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కుట్రను తీసుకుని వచ్చినారో గత 15 రోజుల నుంచి కూడా ఫైట్ చేస్తా ఉంది. సుమారుగా 120 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు దెబ్బతీసినటువంటి విధానం కానీ, దానికి సంబంధించి వారి మనోభావాల్ని కౌన్సిల్ సాక్షిగా చెప్పడానికి గత 15 రోజుల నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. ఏ రోజు కూడా చర్చకు ముందుకు రాలే.
తర్వాత విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఎట్టకేలకు గత నెల 26వ తేదీన చర్చకు ఒప్పుకున్నారు. ఆ రోజు అడ్డుపడి మమ్మల్ని మాట్లాడనివ్వకుండా ఆ చర్చని పోస్ట్పోన్ చేయించడం కూడా జరిగింది. ఆ రోజు ఏంటంటే స్టేట్మెంట్ ముందుకిస్తాము, మీరు చర్చలో ముందుగా చర్చకు అవకాశం ఇవ్వమా అని చెప్పి మాట్లాడినటువంటి తీరు చూసినాం. అయితే మరలా గత 2 రోజులుగా పోరాడిన తర్వాత ఈ రోజు చర్చిస్తామని చెప్పి చర్చ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా నేను మాట్లాడడానికి, వ్యక్తిగతంగా నేను మాట్లాడడానికి అవకాశం లేదని చెప్పి వాదించడం కానీ, మరలా స్టేట్మెంట్ అంశాన్ని తీసుకురావడం కానీ, ఇలా అనేక విధాలుగా అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు చర్చకి చివరికి వైఎస్ఆర్సీపీ పట్టుబడడంతో చర్చ కొనసాగడం కూడా జరిగింది. నేను మాట్లాడినటువంటి 20 నిమిషాల్లో సుమారుగా 15 సార్లు మంత్రులందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. వారికి సమాధానం చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలతో కంప్లీట్గా ఏవైతే వారు చెప్పినటువంటి కుట్ర కానీ, అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అందరూ కూడా గమనించాల్సింది. ఈరోజు ప్రజలందరూ కూడా చూశారు ఏం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ కల్తీ డ్రామాని తీసుకొచ్చింది మొదటిగా ఒక రాజకీయ కుట్రతో తీసుకొచ్చినారు. ఈ రోజు అది ఒక ఆర్థిక కుంభకోణంగా రూపాంతరం చెందింది. మొదటగా రాజకీయ కుట్రతో ప్రారంభమైంది. రాజకీయ కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆయన్ని నిలువరించాలా, తన కొడుకుకి పట్టాభిషేకం కట్టాలా అన్న ఆలోచనతో ఒక రాజకీయ కుట్ర కోసం ఈ అంశాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఆర్థిక కుంభకోణంగా, అంటే హెరిటేజ్ సంస్థ, హెరిటేజ్కి సంబంధించిన యూనిట్లకి ఈ సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ గీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా సాక్ష్యాలతో ఈరోజు మేము ముందుకు తీసుకొని వస్తుంటే మాటకి కూడా మంత్రులందరూ వారందరూ కూడా అడ్డుకోవడం కూడా చూసినాం. అయితే మేమన్నీ కూడా సబ్మిట్ చేయగలిగినాం. ఈరోజు ప్రజలందరికీ కూడా వాస్తవాలు ఈరోజు తెలిసినాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పలేక అత్యంత నీచమైనటువంటి పరిస్థితిలో ఈరోజు కులాలు మతాల ప్రస్తావన తీసుకురావడం, సాక్షాత్ చైర్మన్ గారినే మీ కులం మతం ఇది కదా అని చెప్పి మాట్లాడినటువంటి తీరు అందరం కూడా సిగ్గుపడ్డాం. సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అచ్చెన్నాయుడు గారు శాసనమండలి సాక్షిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చట్టసభల్లో చైర్మన్ గారిని కానీ, స్పీకర్ గారిని కానీ నీ కులం నీ మతం ఇది అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు దానికి కూడా దిగజారినారంటే వీరికి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక, ఏ విధంగా కూడా ఈ సాక్ష్యాలతో మేము తీసుకొచ్చినటువంటి అంశాలని ఎక్కడ కూడా వారు చర్చించే ధైర్యం లేక ఈ రోజు వారు ప్రవర్తించినటువంటి తీరు సిగ్గుపడాల్సినటువంటి అంశం. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా అడగాల్సినటువన్నీ కూడా సాక్ష్యాలతో వారందరికీ కూడా చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు నేను అక్కడ మాట్లాడినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పమంటే ఒక 4 నిమిషాలు చెప్తాను, లేదా మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పండి. మొదటిగా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తాను సార్. ఈ ఆర్థిక కుంభకోణం అని నేను ప్రస్తావించడం కూడా జరిగింది. సో ప్రధానంగా ఆర్థిక కుంభకోణం ఏ విధంగా మార్పు చెందిందంటే, ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి 658 రూపాయల లెక్కన కాంట్రాక్ట్ కట్టబెట్టడం, గతంలో 321 రూపాయలకి ఇస్తే దాంట్లో కల్తీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ ఇందాపూర్ డైరీకి అలియాస్ హెరిటేజ్ యూనిట్ కి 658 రూపాయల లెక్కన కట్టబెట్టినటువంటి పరిస్థితి. సుమారుగా 10 లక్షల కేజీలకి ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఈ రోజు మనం చూసినాం. ఈ ఇందాపూర్కి హెరిటేజ్ కి సంబంధం ఏంటి? ఇందాక మీరు కూడా చూపించినారు. ఏదైతే ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా పెట్టడం, వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఈ వాస్తవాలన్నింటినీ కూడా బయట తీసుకొచ్చిందో ఇమీడియట్ గా ఆ రోజే దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వారి వెబ్సైట్ లో మార్చుకోవడం కూడా ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా మనందరికీ కూడా స్పష్టమవుతుంది. ఇమీడియట్ గా అదే రోజున హెరిటేజ్ కి సంబంధించినటువంటి నేషనల్ హెడ్ అలానే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ని వారు రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కూడా చూసినాం. సో ఇవన్నీ కూడా ఈ కుట్రలన్నీ బయటపడిన తర్వాత ఈ ఇందాపూర్ డైరీకి ఇన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని వారికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి కట్టబెట్టడాన్ని ప్రజలందరూ చేదరించుకుంటా ఉన్న తర్వాత ఈ రోజు వారు ఏమి మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి కూడా ఆ సాక్ష్యాలన్నీ ఇప్పుడు కూడా మీరు చూపించినారు. వాటన్నిటిని కూడా మేము ఈ రోజు ప్రజెంట్ చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది. దీనికంటే ముందు ప్రధానమైనటువంటిది ఏఆర్ డైరీకి సంబంధించి వీరు ఏదైతే చెప్తా ఉండారో ఈ రోజు ట్యాంకర్లలో కల్తీ జరిగిందని, అది ఏఆర్ డైరీకి సంబంధించింది. ఆ ఏఆర్ డైరీ ఫస్ట్
టెండర్స్ లో పార్టిసిపేట్ చేసింది 2024 మే 15వ తారీఖున. అప్పటికే ఎలక్షన్ కోడ్ రావడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఆ రోజు లేనటువంటి పరిస్థితి. వారు ఫస్ట్ ట్యాంకర్ ని ఇచ్చింది 2024 జూన్ 12వ తారీఖున. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. టీడీపీ గవర్నమెంట్ ఉంది. జూన్ 12, 20, 25 జూలై 4వ తారీఖున ఏఆర్ డైరీ పంపించినటువంటి ట్యాంకర్లన్నింటినీ కూడా టీటీడీలో ఉపయోగించుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా పరీక్షలు చేస్తే అవన్నీ కూడా బాగానే ఉన్నాయని తెలిసింది. జూలై 6వ తేదీ 12వ తేదీ వచ్చినటువంటి 4 ట్యాంకర్లని టీటీడీ చేసినటువంటి పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎన్డీడీబీకి పంపిస్తే అక్కడ దాంట్లో కల్తీ ఉందని తెలిసిన తర్వాత వాటిని వెనక్కి పంపిస్తే మరలా వాటిల్ని వైష్ణవి డైరీ అంటే సంగం డైరీ అలియాస్ వైష్ణవి డైరీ వారి ద్వారా ఇదే ట్యాంకర్లను పైకి పంపిస్తే ఎవరు ఒత్తిడి తెచ్చినారో కానీ ఆ 4 ట్యాంకర్లని పరీక్షలు చేయకుండా టీటీడీ తీసుకొని దాన్ని అన్నింటి కూడా లడ్డుల్లో కలపడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ సంగం డైరీ ఎవరిది అంటే దులిపాల నరేంద్ర గారి. దులిపాల నరేంద్ర గారు ఎవరంటే టీడీపీ లీడర్. సో ఈ టోటల్ గా ఈ ఏఆర్ డైరీ ఫస్ట్ ట్యాంకర్ ని పంపించడం కానీ కల్తీ ట్యాంకర్లు పంపించడం కానీ కల్తీ ట్యాంకర్లు వెనక్కి వచ్చిన తర్వాత మరలా వైష్ణవి డైరీ సంగం డైరీ తరపున మరలా పైకి పోవడం కానీ అక్కడ కలపడం కానీ ఈ ప్రాసెస్ అంతా జరిగింది కూడా. ఈ రోజు సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఈ శాంపిల్స్ కానీ ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నది కానీ కంప్లీట్ గా ఈ ఏఆర్ డైరీకి సంబంధించి వీళ్ళ హయాంలో ప్రారంభమై వీళ్ళ హయాంలో ఈ కల్తీ ట్యాంకర్లు పంపించడం ఇదంతా జరిగినప్పుడు దీన్ని తీసుకెళ్లి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ముడిపెట్టి మాట్లాడినటువంటి తీరు ఈ టీడీపీ చేస్తున్నటువంటి అరాచకానికి ఇంతకంటే కూడా నిదర్శనం పల్ల. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాక్ష్యాలన్నీ తీసుకొని మాట్లాడిన తర్వాత అయినా కూడా మేము ఒకటే చెప్పినాం, ఈ రోజు మీ హయాంలో జరిగినటువంటి కల్తీ గురించి శాంపిల్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా 209, 210 పేజెస్ లో క్లియర్ గా ఉంది. దీంట్లో వనస్పతి గాని పామాయిల్ గాని కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎనిమల్ ఫ్యాట్ కలవడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదని పేజ్ నెంబర్ 209, పేజ్ నెంబర్ 210 లో సిబిఐ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళేం మాట్లాడతారు, 35th పేజీలో ఉంది అంటారు. 35th పేజీలో ఏముంది? మీ దగ్గర ఉన్నటువంటి మురళీకృష్ణ జనరల్ మేనేజర్ గారు సిబిఐకి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటారు. ఆ కంప్లైంట్ లో వీరిచ్చినటువంటి కంప్లైంట్ లో ఈ విధంగా ఎన్డీడీబీ ద్వారా మేము ఒక రిపోర్ట్ తీసుకుంటే దాంట్లో ఈ విధంగా ఉంది, దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి అన్నారు. ఆ వీరిచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్న దాన్ని సిబిఐ రిపోర్ట్ గా చెప్తా ఉన్నారు. సిబిఐ రిపోర్ట్ అయినా కూడా నేను ఒకటే చెప్తున్నాను, మోసం చేస్తా ఉన్నారు. మోసం, మభ్యపెట్టడం కూడా మోసం. సో ఒకవేళ కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారణ అయినా కూడా మీరు చెప్పినట్టుగా 35th పేజ్ అది కంక్లూజన్ అనుకున్నా కూడా దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? ఈ ప్రాసెస్ అంతా జరిగింది కూడా, ఈ ఎంక్వైరీ జరుగుతున్నది కూడా, ఈ శాంపిల్స్ కానీ టెస్టింగ్ ప్రాసెస్ కానీ జరుగుతున్న ప్రతి ఒక్క అంశం కూడా మీ హయాంలో జరుగుతా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మా వైఎస్ఆర్సీపీకి మీరు అంటగట్టడానికి ప్రయత్నిస్తే ఇది దుర్మార్గం కాదా అని చెప్పే మాటల్ని మేము ఈ రోజు శాసనమండలిలో చెప్పడానికి కూడా ప్రయత్నిస్తే వారు అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ విధంగా వారు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు మోసంతో కుట్రతో చేసినటువంటి వాటిలుగా మేము ఈ రోజు ప్రూఫ్లతో సహా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్. రామ్నాథ్ గారు, ఓవరాల్ గా ఈ రోజు మండలిలో లడ్డూపై చర్చ జరిగినటువంటి తీరు, మీ అబ్జర్వేషన్, ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఈశ్వర్ గారు ఈరోజు డిబేట్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఒకటి నిర్ధారిస్తున్నారు, మోసం అయితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని. ఇప్పుడు సింపుల్, వాళ్ళు ప్రజల్ని మోసం చేశారా లేకుంటే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మోసం చేశారా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పాలి. సింపుల్. హెరిటేజ్ కు హిందాపూర్ కు మధ్య సంబంధాలు ఏమంటున్నారు? హెరిటేజ్ కు హిందాపూర్ కి మధ్య సంబంధాలు లేకపోతే హఠాత్తుగా ఆ రోజు వెబ్సైట్ లో ఎందుకు మార్పులు చేశారు అంటే అంతవరకు ఇది వీళ్ళ యూనిట్ కాకపోతే అంతవరకు మాదే యూనిట్ అని చెప్పి పబ్లిక్ ని వినియోగదారులను మోసం చేశారా? ఒకటి. వైష్ణవికి సంగం డైరీకి మధ్య సంబంధాలు ఉన్నాయని వాళ్ళే స్వయంగా ప్రకటించుకొని హఠాత్తుగా పేర్నాని గారు ఆ రోజు ఈ విషయం బయట పెట్టంగానే పెయింట్ వేసేసి మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇది ఒక విధంగా మోసం చేయడము, దర్యాప్తును కూడా ప్రభావితం చేయడం కదా. ఎందుకంటే స్వయంగా సిట్టే చెప్పింది ఈ వైష్ణవి డైరీ ద్వారానే ఏవైతే కల్తీ జరిగాయి, జంతువులు కోగలిసిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ 4 ట్యాంకర్లు పైకి వెళ్ళాయి ఈ వైష్ణవి ద్వారా, అక్కడ లడ్డూల్లో కలిపారని చెప్పారు. మరి ఇలాంటి లింక్ ఉన్న వైష్ణవి డైరీ హఠాత్తుగా తన పక్కన సంగం డైరీకి సంబంధించిన లోగోలన్నింటినీ ఎందుకు చెడిపేసింది అంటే ఇదంతా బయటపడుతుందని చెప్పి ఆధారాలన్నింటినీ నాశనం చేయడమే కదా. అంటే ఇది వైష్ణవి దగ్గర ఆగుతుందా లేకుంటే సంఘం దగ్గర వరకు వెళ్తుందా? అందుకని ఇవన్నీ ఆధారాలను చెరిపేశారా? మీరు బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి బిఆర్ నాయుడు గారి వరకు ఈ వ్యవహారాన్ని బయట పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరూ ప్రశాంతంగా లేరు. బిఆర్ నాయుడు గారు నాకు తెలిసి ఆయన చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మధ్యలో రాజీనామా చేసి వెళ్ళిపోతే చేతగాకు వెళ్ళిపోయారన్న అనుకుంటారేమో అని చెప్పి చాలా బలవంతంగా అక్కడే ఉంటున్నారే గానీ నాకు తెలిసి ఎప్పుడెప్పుడు ఈ పదవీ కాలం అయిపోతుందా అని బిఆర్ నాయుడు గారు ఎదురు చూస్తూ ఉంటారు.
బిఆర్ నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విషయం చెప్పమనండి. లేదు సెకండ్ టర్మ్ కూడా 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా బిఆర్ నాయుడు గారిని అక్కడ కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారిని అయినా చెప్పమనండి, లేకపోతే బిఆర్ నాయుడు గారు అయినా చెప్పమనండి, నేను 2వ సారి కూడా ఉంటానని. అలా చెప్పడం లేదు. ఏమంటున్నారు, ఏదో నేను దయదలిచి వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తున్నాను అన్నట్టుగా మన ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు. నాకేం ఇదే వ్యాపారం హైదరాబాద్ లో ఉన్నాయి, నాకు వీడు ఉండాల్సిన అవసరం లేదని ఎంత లైట్ గా మాట్లాడుతున్నారు. ఇది ఒకటైతే ఈరోజు బాగా గమనిస్తే డిబేట్ లో చర్చలో వైసీపీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మాధవరావు గారు ఆధారాలు డాక్యుమెంట్లు చూపిస్తూ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడిన పయ్యావుల కేశవ్ గారు, అంటే మధ్యలో మాట్లాడిన పయ్యావుల కేశవ్ గారు కానీ ఎమ్మెల్సీ అనురాధ గారు కానీ, ఎమ్మెల్సీ అనురాధ గారు ఏమంటున్నారు, డైరెక్ట్ గా A1 గా జగన్మోహన్ రెడ్డి, A2 గా భూమన కరుణాకర్ రెడ్డి, A3 గా సుబ్బారెడ్డి, A4 గా ధర్మారెడ్డి, A5 చెవిరెడ్డి అని చెప్పేశారు. మండలి చైర్మన్ ఎవరు చెప్పారు ఇవన్నీ అంటే ప్రజలు తీర్పు ఇచ్చేశారు సార్ అని సభలో చెప్తున్నారు. ప్రజలు తీర్పు అంటే ఏదైతే పోలీసులో లేకుంటే చిట్టూ చెప్పిందని కాకుండా ప్రజలు తీర్పు ఇచ్చేశారు, వీళ్ళే నిందితులు అని చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ ఎంత వీక్ గా ఉంది అన్నది ఇక్కడే చాలా క్లియర్ గా అర్థమైపోయింది. దానికి తోడు అచ్చెన్నాయుడు గారు హఠాత్తుగా ఎప్పుడు లేశారు, వైసీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత లేచి చైర్మన్ గారు మతాన్ని ప్రస్తావించారు. అంటే ఎప్పుడైనా కానీ మాకు నెక్స్ట్ మైక్ వస్తుంది, మేము సమాధానం చెప్దామని అధికార పార్టీ సిద్ధంగా ఉండాలి. ఆ టైంలో అచ్చెన్నాయుడు గారు లేచి మత ప్రస్తావన తెచ్చి మొత్తం డైవర్ట్ చేశారు అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇది సమాధానం కూడా లేదు అన్నది కూడా చాలా క్లియర్ గా ఇక్కడే అర్థమైపోయింది. ఈ మత ప్రస్తావన తేవడం అనేది టీడీపీకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామంగా చూడొచ్చా? మీరు బాగా గమనిస్తే ఈశ్వర్ గారు కొద్ది రోజుల క్రితం ఈ కొద్ది కాలం ఏం చేస్తాం తెలుగుదేశం పార్టీ అంటే కొన్ని కులాల ఆధారంగా ఒక మతాన్ని ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు బాగా గమనించండి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో చాలా స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఈ ముద్ర వేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు పక్కా హిందూ, ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడతారు ఇండైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు. భూమన కరుణాకర్ రెడ్డి హిందూ, కానీ ఆయన కుమార్తెకి ఇంకో మతంలో సాంప్రదాయాలు పెళ్లి చేశారని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు. మీకు ఇంకా బాగుంది, టిటిడి చైర్మన్ గా ఈయన వచ్చిన తర్వాత, బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత వేద కళాశాలలు అనుకుంటా ఎస్వి టిటిడికి సంబంధించి దాంట్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారి, ఆయన భార్య బ్రాహ్మణి, వాళ్ళిద్దరూ ఉంటే వీళ్ళిద్దరూ ఎప్పుడో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని కలిశారంట. ఆ ఫోటోలు వచ్చాయని చెప్పి వీళ్ళు క్రిస్టియన్, వీళ్ళని తొలగించాలి అని చెప్పి రెడీ చేశారు. ఆ విషయం తెలిసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, కొందరు సాధువులకు సంబంధించిన సంఘాల వాళ్ళు హిందూ, వాళ్ళు క్రిస్టియన్స్ ఏంటి, వాళ్ళు రెగ్యులర్ గా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, ఏం తమాషగా ఉందని వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు. ఈ రోజు చైర్మన్ గారి మీద కూడా అదే అలిగేషన్ చేస్తూ నేను అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని అచ్చెన్నాయుడు గారు ఎందుకు అంటున్నారు అంటే ఒక పలానా కులానికి సంబంధించిన వాళ్ళు అంటే దళితులు వీళ్ళంతా వెళ్ళిపోయారు అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారా అచ్చెన్నాయుడు గారు? అసలు మత ప్రస్తావన ఎందుకు తేవాలి అక్కడ? ఏమొచ్చింది? సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారనేది మీ అభ్యంతరం కదా, ఇండివిజువల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అనండి, చైర్మన్ గారి మీద కూడా మీకు అనుమానం అంటే చైర్మన్ గారిని అనండి. అలా వదిలిపెట్టి బాధాకరమైన అంశం ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అధ్యక్ష అని మాట్లాడుతున్నారు. బాధాకరమైన అంశం ఏంటి అంటే ఎంతవరకు తెలుగుదేశం పార్టీ ఒక విలువల పరంగా నైతికంగా ఇది ఒక ఇంకెప్పుడు చూడనంత పత్రం ఆల్ టైమ్ లోలో ఉంది తెలుగుదేశం పార్టీ అన్నది ఈరోజు అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి అర్థమైపోయింది. లేకుంటే తెలుగుదేశం పార్టీ ఇంత వన్ సైడెడ్ గా మాకు ఇంకా క్రిస్టియన్ ఓట్లు అవసరం లేదు, ఈ మైనారిటీ ఓట్లు అవసరం లేదు అన్నట్టుగా ఇంత పోలరైజేషన్ పాలిటిక్స్ తెగబడింది అంటే ఆల్ టైమ్ లోలో వాళ్ళ నైతిక విలువలు ఉన్నాయన్నది ఈరోజు దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. దాంతో పాటు డిఫెన్స్ లో ఉందని అనిపించిందా సార్? ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది? టీడీపీ పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? డిఫెన్స్ లోకి వెళ్ళిపోయింది అనడానికి ఈరోజు పయ్యావుల కేశవ్ గారి వైఖరిని గమనిస్తే ఈశ్వర్ గారు, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఏదైనా ఒక తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య ఇలా జరిగింది అన్నప్పుడు, లేకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన ఈ 2 ఏళ్లలో ఇవి జరిగాయి అన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఒకసారి కాదు 2 సార్లు కాదు 4-5 సార్లు లేచి మధ్యలో మైక్ తీసుకొని మీరు చరిత్ర ఎందుకు తవ్వుతారు, ఇప్పుడు జరిగినట్టు ఎందుకు మాట్లాడతారు, మీరు 4-5 సార్లు అన్నారు బాగా గమనించండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు, గతంలో చరిత్ర గురించి ఎందుకు మాట్లాడతారు, 2019-24 మధ్య జరిగిన అంశాల మీద మాత్రమే మాట్లాడండి అని వైఎస్ఆర్సీపీ పీరియడ్ లో మాత్రమే మాట్లాడాలి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు కానీ మాట్లాడకూడదు అంటే సమాధానాలు లేవు కాబట్టి మీరు అక్కడికే ఉండండి అని చెప్తున్నారు. ఇంకొకటి, సరే హఠాత్తుగా సభలో లేనిపోని ప్రశ్నలు గతంలోని తెస్తే ఎక్కడ సమాధానం చెప్తుంది అధికార పార్టీ అనుకునేకి, ఇదేదో ఒక పిడుగుపాటుగా పడిన సబ్జెక్ట్ కాదు, కొన్ని నెలలుగా నడుస్తోంది. ఈ రోజు శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు గత కొద్ది నెలలుగా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నలుగుతూ ఉన్నాయి. కాబట్టి సభకు వచ్చేటప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటే ప్రిపేర్ అయ్యి వచ్చి ఉండేవాళ్ళు మంత్రులు,
అసలు వాళ్ళ దగ్గర సమాధానాలే లేవు కాబట్టి Yes. మీరు చరిత్రలోకి వెళ్ళొద్దండి. 2024 తర్వాత ఈ 2 ఏళ్ల గురించి మాట్లాడొద్దండి, మీరు కరెక్ట్ గా వైసీపీ గురించి మాట్లాడండి అని పయ్యావుల కేశవ్ గారు చెప్పడం ద్వారానే ఎంత ఆత్మరక్షణలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎలాంటి సమాధానాలు చెప్పడానికి లేదు. ఎందుకంటే సింపుల్, ఆ 4 ట్యాంకర్లలో జంతువులు పోగలిసింది అన్నారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే వాడారు. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేదు, 2018లో కేవలం సువాసన కోసమే నేను కొనుగోలు చేశారు. లేదు, ఈ రోజు ఇంకా మాధవరావు గారు కొత్త విషయం చెప్పారు. సంగం డైరీ వాళ్ళు అనే వాళ్ళు 3 జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో కేవలం గేదె పాలు మాత్రమే సేకరిస్తారు. కరెక్ట్. అలాంటి డైరీ ఆవు నెయ్యిని ఎలా సప్లై చేస్తుందో సమాధానం చెప్పండి అని కొత్త పాయింట్ లేవనెత్తారు. అవును. మరి దానికి సమాధానం ఉందో లేదో కూడా తెలియదు. ఇలా అనేక ప్రశ్నలు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ఉండబట్టే Yes. అందులో అచ్చెన్నాయుడు గారు హఠాత్తుగా లేసి ఆ పాయింట్ తెచ్చారు. పయ్యావుల కేశవ్ గారు పదే పదే మీరు ఎక్కడ డిబేట్ కాదండి, వైసీపీ గురించే, వైసీపీ హయాంలో జరిగిన వాటి గురించే మాట్లాడాలి అంటూ కండిషన్లు పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటే సరే మాట్లాడండి, మేము చెప్తాం సమాధానం అని ఉండేవారు. Yes. అది లేదంటే కంప్లీట్ గా డిఫెన్స్ లో కనిపించింది తెలుగుదేశం పార్టీ. రైట్. యానాదయ్య గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఎలా అనిపించింది? ప్రధానంగా హెరిటేజ్ను కాపాడటంలో మన మంత్రులకు ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల, ఆ కృషి, లేకపోతే ఏదైనానండి, కానీ తిరుమల పవిత్రత విషయంలో ఉందా ఇంతే పట్టుదల? తిరుమల పవిత్రతను కాపాడడంలో అదే ఆసక్తి, అదే కృషి, అదే పట్టుదల వీళ్ళలో ఏమైనా కనిపించిందా? ఒకటే ఈశ్వర్ గారు, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దుతూ అక్కడ ఇప్పటి వరకు తిరుమలకు సప్లై చేసినటువంటి డైరీలందరినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళందరి పైన కూడా ఏదో ఒక అపవాదము చూపించి తద్వారా వాళ్ళకి చెందినటువంటి ఈ హెరిటేజ్ ని ఇందాపూర్ డైరీ ద్వారా, అదేవిధంగా వైష్ణవి డైరీని సంఘానికి సంబంధించినటువంటి వైష్ణవి ద్వారా మొత్తం టీటీడీకి 5 సంవత్సరాలు వారు దోపిడీ చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్రతోనే, ఆ కుట్ర కుతంత్రాలతోనే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే దేవునికి, ఆ భగవంతునికి ఇచ్చేటటువంటి ప్రసాదాలు, లడ్డూతో పాటు దేవునికి పెట్టేటటువంటి కైంకర్యంలో పెట్టేటువంటి ప్రసాదాల్లో కూడా జంతు కొవ్వులు కలిసే ఒక ప్రమాదకరమైనటువంటి మాట మాట్లాడడం జరిగింది. అది మాట్లాడే రోజే వాళ్ళకి అప్పటికే ఇదంతా ప్రిపేర్డ్. ఎందుకంటే గతంలో మీరు చూసారో లేదో 2016లో ఇదే డైరీని క్వాలిఫై లేదని చెప్పేసి అప్పుడు 270 రూపాయలు సప్లై చేస్తా ఉంటే ఇదే ఇందాపూర్ డైరీని తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2018లో మళ్ళా ఇదే ఇందాపూర్ డైరీని మళ్ళా టీటీడీలోకి తీసుకొని వచ్చేసి నిబంధనలు తప్పించి ఆ రోజు 321 రూపాయలకి సప్లై చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత సేపు కూడా ఇతర ఓపెన్ టెండర్ లేకుండా, ఇతర డైరీలు రానికుండా నిబంధనలు అట్టిపెట్టి వాళ్ళకి సంబంధించిన డైరీల ద్వారానే నెయ్యి సప్లై చేసినటువంటి పరిస్థితి. కానీ తక్కువ ధరకు నెయ్యి ఇచ్చారంటేనే, తక్కువ ధరకు నెయ్యి ఇస్తేనే అది కల్తీ నెయ్యి అని మనం ఈజీగా చెప్పేయచ్చు. లోకేష్ గారు వారు ఈ రోజు కూడా అంటున్నట్టున్నారు, ఈ రోజు కూడా అన్నారు. వారు హెరిటేజ్ సంబంధించిన నెయ్యి ఇందాపూర్ డైరీ ద్వారా 321 రూపాయల చొప్పున కల్తీ నెయ్యి అన్న 2016 ముందు 271 రూపాయలకి సప్లై చేశారు. అప్పుడు కల్తీ నెయ్యి సప్లై చేసినట్టే కదా. మరి ఇవన్నీ కూడా సరైనటువంటి కనీసం 1000 రూపాయలు ఉండాలన్నారు. ఆ మధ్య ఏదో సందర్భంలో మాట్లాడుతూ 1000 రూపాయలు ఉండాల్సిందే అన్నారు. మరి హెరిటేజ్ ఎంత ఉంది మార్కెట్ లో చూడాలి. అది మార్కెట్ లో హెరిటేజ్ నెయ్యి 550 రూపాయలు, 540 రూపాయలు ఓపెన్ గా. మరి వాళ్ళ లెక్క ప్రకారం అది కూడా కల్తీ అయి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే తక్కువ ధర ఉండేదైతే, ఎందుకంటే ఒక సైకాలజికల్ గా దెబ్బతీశారు. భగవంతుడికి వాడే నెయ్యిలో తక్కువ ధర అంటే కల్తీదేనే, దాన్ని అడ్డ పెట్టుకొని డబుల్ రేటు పెట్టి, ఎక్కువ రేటు పెట్టి నెయ్యి సప్లై చేసేసి వెంకటేశ్వర స్వామి డబ్బులు భగవంతుడిలాగే కస్టమర్లు కూడా దేవుళ్ళు అంటారు కదా. కస్టమర్లను కూడా దేవుళ్ళతోనే పోలుస్తారు. మన కస్టమర్లకు మాత్రం మనం అమ్మే హెరిటేజ్ నెయ్యి మాత్రం 500కి 600కి అమ్మొచ్చా? అప్పుడు కల్తీ నెయ్యి కాదు, అమ్ముతా ఉండేది కూడా ఈ దేవుళ్ళకి అమ్మేయచ్చా? దేవుళ్ళకి అంటే తక్కువ ధరకైతే కస్టమర్ తినేసి ఒకటి. ఈ 5 నేను ఇంకొకటి కూడా ఏంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైనా లడ్డు తినేవాళ్ళకి, డైలీ తినేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది లడ్డు తిన్నారు. నిన్న ఒక పాలనలో చిన్న కల్తీ జరిగిందంటేనే దాదాపు 5 మంది చనిపోయారు, ఎంతో మంది హాస్పిటల్ జరిగారు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డు రోజు తినేవాళ్ళు కూడా, అక్కడ పనిచేసే వాళ్ళు కానీ రోజు తినేవాళ్ళు ఉన్నారు.
కోట్లాది మంది తిన్నారు. ఏ ఒక్క వ్యక్తి అయినా నేను తిరుమల లడ్డూ తినడం వల్ల నాకు కడుపు నొప్పి వచ్చిందని కానీ, కడుపులో తిప్పిందని కానీ, నాకు ఏదైనా వామిటింగ్ జరిగిందని కానీ, లేదా సులభతప్పి పడిపోయి ఏదైనా జరిగిందని ఒక్క కంప్లైంట్ వచ్చింది 5 సంవత్సరాల్లో? మరి లడ్డూలో కల్తీ జరిగిందనేటటువంటి మాటే ప్రమాదకరమైంది. కేవలం లడ్డూలో కల్తీ జరిగిందనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భగవంతుని యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి తద్వారా తన యొక్క సంస్థలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇన్నాపూర్ డైరీ కానీ, సంఘం డైరీ కానీ ఇవన్నీ నెయ్యి సప్లై చేసి 5 సంవత్సరాలు, ఎందుకంటే తక్కువ ధర చేసింది కాబట్టి సప్లై తక్కువ ధర వల్ల అది సరైనది కాదు. ఈ రోజు 100 అంటే డబుల్ రేటు 600-700 రూపాయలు పెట్టి మంచి నెయ్యి సప్లై చేస్తున్న జనాన్ని మాయం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి డబ్బులు వేల కోట్లు దోచుకోవాలంటే ఒక పెద్ద దురుద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి పైన బురద వెళ్ళినటువంటి పరిస్థితిని ఈ రోజు శాసన మండలిలో మన వాళ్ళు తేల్చేశారు. మీరు బోర్డు మెంబర్ గా పనిచేసిన అనుభవం ఉంది కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేస్తారా చేయరా, ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనుకుంటున్నారు? ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఒక తక్కిట్లో, చంద్రబాబు నాయుడు గారు ఒక తక్కిట్లో ఉన్నారు. బిఆర్ నాయుడు గారిని చేసినటువంటి తప్పుల్ని, బిఆర్ నాయుడు గారితో తప్పులు చేశారే తెలిసే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. ఎందుకంటే చైర్మన్ ఇచ్చారు. బిఆర్ నాయుడు గారు సరైనటువంటి వ్యక్తి కాదని ఆయనతో 25 సంవత్సరాలు అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మహిళ ముఖ్యమంత్రి కాకముందే ఒక లేఖ రాసింది. ఈయన ఇప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే నేను టీటీడీ చైర్మన్ గాని రాజ్యసభ అవుతాను అంటున్నాడు. ఇటువంటి వ్యక్తికి మీరు కానీ ఆ పదవి ఇస్తే ఇతను మా స్త్రీలోనుడు, మా మహిళ వేస్తారు అతని దగ్గరికి ఏ చిన్న పని పోయినా నా దగ్గర పడుకో అనేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వారికి ఇస్తే తెలుగుదేశం పార్టీ కానీ భగవంతుడి దగ్గర కానీ అపవిత్రత జరుగుతుందని లేఖ ఇచ్చారు. ఆ లేఖ తెలుగుదేశం పార్టీ ఆదిలో తీసుకుని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ తో సహా ఆయన పవన్ బాబా గారికి కూడా లెటర్ పంపించడం. అంటే తెలిసి బిఆర్ నాయుడు భక్తుడు కాదు, ఇతను సరైనటువంటి వ్యక్తి కాదని తెలిసే టీటీడీ బోర్డులో చైర్మన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక అవినీతి పరుడిని, ఒక తప్పుడు వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా చేసి తన యొక్క తప్పులు నా దగ్గర, ఆ లెటర్ నా దగ్గర ఉంది కాబట్టి అతను నేరు తెరచకుండా ఇతను ఈ విధంగా దేవుడి మీద బురద చల్లేసి ఈ నెయ్యి వ్యాపారాన్ని దోచుకోవడమే కాక సాక్షాత్ భగవంతుని ద్వారా రాజకీయం చేసి వేరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చూపించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ, అదేవిధంగా మా చైర్మన్ కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఏదో విధంగా జైలు పంపించాలని చేసినటువంటి బురద తిరిగి ఆ బురద వాళ్ళ మొహాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి, ఆయన సాక్షాత్కరమైనటువంటి భగవంతుడు, ఆయన పైన బురద వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజు వాళ్ళ తప్పులు వాళ్ళ నెత్తినప్పుడే ఈరోజు. ఎందుకంటే మీరు ఈ రోజు ఒక విషయాన్ని గమనించి, అసలు శాసన మండలిలో ఈ రోజు దుర్భరమైనటువంటి దినము. సాక్షాత్ శాసన మండలి చైర్మన్ ఆయనకు మతాలు కులాలు అంటగట్టడం ఏంటంటే బలహీన వర్గాలకు చెందినటువంటి వేరు ఉన్నత స్థానంలో ఉండడం మీకు ఇష్టం లేదా? మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అవమానించలేదా ఆన్ ద పబ్లిక్ లో? మిమ్మల్ని డైరెక్ట్ గా అవమానించారు కదా, తోకలు కట్ చేస్తానని నాయి బ్రాహ్మణుల్ని. అసెంబ్లీలోనే మరి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా నాయి బ్రాహ్మణులు బీసీలను తెలిసే తోకలు కట్ చేస్తాను. సచివాలయం దేవాలయమే, కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం సచివాలయం దేవాలయం లాంటిది. అక్కడ నాయకురాలు అడుగు తోకలు కత్తిరిస్తున్నాయి. అంటే తిరుమల వెంకటేశ్వర సాక్షాత్ ఆ భగవంతుని గుడి కాదా? మరి మీకు మొన్న శాసనసభలోనే తెలిసిపోయింది ఈ విషయం. ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యుడు టీటీడీ బోర్డు ప్రస్తుత సభ్యుడైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు ఆ రోజు అనౌన్స్ చేశారు, ఇందాపూర్ డైరీకి నిబంధనలు తొలగించేసి ఇందాపూర్ డైరీకి అవకాశం కల్పించాము, 650 రూపాయలు రేట్లు ఇచ్చాము, దీని వెనక హెరిటేజ్ డైరీ ఉందా అని మాకు తెలియదని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలోనే అనౌన్స్ చేశాడు. ఇవన్నీ భయపడి వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా భరించలేక ఇవన్నీ తప్పులు బయటకు వస్తున్నానే కదా లోకేష్ గారు ఈ మధ్య ఒక ఛానల్ తో మాట్లాడుతా మీరు తప్పు చేయకపోయినా కానీ క్షమాపణ చెప్తానని లోకేష్ గారు చెప్పడం. కానీ ఈ రోజు అచ్చెన్నాయుడు ఆయన నోట్తోనే 2 సంబంధాల బోర్డులు మారుస్తానే, లేదా బోర్డులు తొలగించేసినంత మాత్రాన, లేదంటే మనం ఆన్లైన్ తొలగించినంత మాత్రాన మా యొక్క వ్యవస్థలు కలయకపోతుందా? మా వ్యాపారం తప్పు పోతుందా? జరిగింది కరెక్ట్ అని అచ్చెన్నాయుడు సాక్షాత్తు ఆయన చెప్పారంటే ఏమని ఇప్పుడు రాత్రంతా బోధించిన 30 రోజులుగా ఇది చర్చ జరిగినా ఆయన నోటితోనే చెప్పించారు వెంకటేశ్వర స్వామి మీరు చేసింది తప్పు, మేము తప్పు చేస్తాము, మా డైరీకి సంబంధం ఉండాలి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అచ్చెన్నాయుడుతో చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పారు కదా
వెంకటేశ్వర స్వామి నన్ను అసెంబ్లీలో చెప్పించండి. Right. వెంకటేశ్వర స్వామి అచ్చెన్నాయుడు చెప్పించాడు. Very nice. అచ్చెన్నాయుడు చెప్పిన ప్రతి పదం నిజమే. రైట్ అందుకే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ ఇదంతా పతనం ప్రారంభమైంది. వెంకటేశ్వర స్వామి ఈ Yes. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చంపలేసుకొని క్షమాపణ చెప్పి, భక్తులకు క్షమాపణ చెప్పి, తన యొక్క తప్పులు తెలుసుకుని ఈ హెరిటేజ్ సంఘం యొక్క డైరీలు నెయ్యిని దేవుడికి సప్లై చేసేటటువంటి కోట్లాది Yes, sir. రూపాయలు దోచుకునేటువంటి విధానం నుంచి బయటికి రావాలి. లేదంటే ఇంకా కూలిపోతారు వీళ్ళందరూ కూడా. ఇటువంటి భగవంతుడు గారు కోట్లు దోచుకోవాలనుకోవడం చాలా ప్రమాదకరమైనటువంటి రైట్ విషయం. రైట్ రైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది, ట్యాంకర్లు రిజెక్ట్ అయింది, రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు మళ్ళీ టీటీడీలోకి వచ్చింది. అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగితే మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు బాధ్యత వహించాలి? ఇదే విషయం గురించే మాట్లాడడం కూడా జరుగుతా ఉంది. వారి దగ్గర ఎలాంటి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వారికి అర్థమైంది ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు అనే విషయం వారందరికీ కూడా అర్థమైంది. ఎక్కడ కూడా గొడవకు రావడం, అడ్డుకోవడం ఈ తప్ప వారు ఎక్కడ కూడా స్పష్టంగా వాటికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఈరోజు వాస్తవాలు తెలిసినాయి. ఇది చేసినటువంటి కుట్ర రాజకీయంగా ఫస్ట్ దాన్ని కుట్రగా ప్రారంభించి ఏ విధంగా ఆర్థిక కుంభకోణంగా ఈరోజు దాన్ని మార్చుకున్నారో స్వామివారినే ఈరోజు రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి. ఇది మా నెల్లూరులోనేనండి. ఈ బోలేబాబా డైరీ గురించి ఫ్లెక్స్లు వేశారు నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్లో. ఇట్లా బోలేబాబా సెంటర్లో తిరుమలలో లడ్డూలో నెయ్యి లేదు అనే విషయాన్ని ఎవరైనా దేవుడి గురించి ఇలా బహిరంగంగా రోడ్లలో ఫ్లెక్స్లు వేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూడం. మరి బోలేబాబా డైరీ గురించి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. వారి టైంలోనే టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది. అంటే 2018 మేలో టెక్నికల్ టీం వెళ్లడం జరిగింది. 2018 ఆల్మోస్ట్ జూన్ లో అనుకుంటాను వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు అక్కడికి వెళ్లి అవన్నీ కూడా టెస్టింగ్ ప్రాసెస్ కానీ, వాళ్ళకి ఆవు నెయ్యి సప్లై చేసే శక్తి ఉందని కానీ, ఆవు నెయ్యి క్వాలిటీ విషయంలో కానీ అవన్నీ కూడా మీరు వెరిఫై చేసి మీరు వారికి క్లియరెన్స్ ఇచ్చి ఫస్ట్ ట్యాంకర్ను కూడా మీ టైంలోనే 2014-19లో మీ టైంలోనే తీసుకొని బోలేబాబా డైరీని ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బోలేబాబా డైరీ టెక్నికల్ గా అన్ఫిట్, వాళ్ళకి ఆవు నెయ్యి సప్లై చేసే పరిస్థితి లేదని చెప్పి మీరు ఫ్లెక్సీలేసి దానికి వైఎస్ఆర్సీపీతో ముడిపెట్టి నడి రోడ్డు మీద దేవుణ్ణి తీసుకుని వచ్చినారంటే కొంచెమైనా కూడా ఈ రోజు మీరు సిగ్గుపడాలి. ఎందుకు ఈ విధంగా మనం చేస్తా ఉన్నామని. ఎక్కడ కూడా ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. తప్పకుండా కూడా వీరందరికీ కూడా ఖచ్చితంగా భగవంతుడు ఈ విధంగా తీసుకొచ్చిన దాన్ని ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. సమాజం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని కానీ ఎక్కడ కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా క్షమించే పరిస్థితి కూడా ఉండదు, ఉపేక్షించేది కూడా ఉండదు. ఈ విషయం స్పష్టంగా కూడా వారికి అర్థమైంది. లోకేష్ గారిని మీరు ఒకసారి గమనించండి. ఎక్కడ కూడా మొన్న గానీ ఈ రోజు కానీ డైరెక్ట్ గా దీంట్లో డిస్కషన్ కి రాలే. ఏదో లాస్ట్ లో ఒక కొద్దిసేపు ఆయన బర్త్డేకి మేము పైకి వెళ్ళామని అనే విషయంలో తప్ప ఎక్కడ కూడా లోకేష్ గారు దీంట్లో మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే తనకు తెలుసు, తన మనస్సాక్షికి తెలుసు ఇది చెప్పేదంతా కూడా అబద్ధం. ఆ రోజు వారి తండ్రి గారు ఏ విధంగా దాన్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించినని తెలుసు. కాబట్టి లోకేష్ గారు ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడడానికి కూడా ముందుకు రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ రామ్నాథ్ గారు, నా అబ్జర్వేషన్ కూడా అదే. ఇది వరకు కూడా మనం ఈ అంశాన్ని చర్చించినట్టున్నాము. లోకేష్ ఎందుకో మనం చూస్తే 9 మంది నాయకులు 3 పార్టీలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాట్లాడలేదు. అసెంబ్లీలో చర్చ సందర్భంగానూ మాట్లాడలేదు. ఇప్పుడు మండలిలో కూడా చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఈ రోజు ఏదో మాట్లాడాలి కాబట్టి అలా లేచి ఒకసారి అలా అరిచి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఈ చర్చ నుంచి, ఈ టాపిక్ నుంచి లోకేష్ దూరంగా ఉంటున్నారు అంటే ఏమంటారు? ఇప్పుడు నారా లోకేష్ గారే కాదు, ఈ మధ్య ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వదిలేశారు ఈ టాపిక్ ని. శాసన మండలికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు కదా, రావచ్చు, రాలేదు. కేవలం అసెంబ్లీని ఎందుకు వేదిక చేసుకున్నారంటే అక్కడ వన్ సైడెడ్ గా తాము ఏం చెప్పుకున్నా నడుస్తుంది కాబట్టి అక్కడ నడిపారు. ఇక్కడికి వస్తే ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్తే నిజానికి ఇంకా ఇంకో లెవెల్లో ఉండేది అది. యాక్చువల్లీ ఆ చర్చలో పాల్గొని ఉంటే లేదు. అసలు ఈశ్వర్ గారు ఫండమెంటల్ గానే ఓ 10 ప్రశ్నలు వైసీపీ సంధిస్తోంది ఇప్పటి వరకు గత 2-3 నెలలుగా. దానిలో కనీసం ఆన్సర్ రావడం లేదు. ఇప్పుడు బయట చెప్పచ్చు కదా, ఎక్కడా చెప్పడం లేదు. అంటే కనీస స్థాయిలో ఆన్సర్ చెప్పే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మీరు గమనించే ఉంటారు, గత ఒక 2 వారాల నుంచి ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానల్లోనే యాంకర్ గా చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ గారే చాలా అసహనానికి గురవుతున్నారు. ఈ తిరుమల లడ్డూకి సంబంధించి చర్చ పెట్టకూడదు అని రోజు అనుకుంటున్నాను, కానీ వైసీపీ వాళ్ళు రోజు అక్కడ నుండి కౌంటర్ వేస్తున్న సరికి ఏం చేయాలి పెట్టగా అని అంటున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ
బోలే బాబాకి సంబంధించి కావచ్చు, Yes. ఈ వైష్ణవి డైరీ, సంగం డైరీ, హెరిటేజ్, ఇందాపురం ఇవన్నీ ఇందాపురం. లింకులు రాకముందు వరకు వాళ్ళు యథేచ్ఛగా నడిపేశారు. అప్పుడు భక్తుల మనోభావాలు, శ్రీవారి ఆలయ ప్రతిష్ట మీద డిబేట్ తప్పు అనేది కనిపించలేదు. ఎప్పుడైతే ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చి తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిందో అప్పటి నుంచి అసలు ఈ చర్చ వద్దనుకుంటున్నాం. కానీ అంటే వైసీపీ ఇక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మనోభావం ముఖ్యం కదా, అక్కడైతే భక్తులది ఏదైనా మాట్లాడేస్తాం మన ఇష్టం. ఇప్పుడు హిందాపూర్ లింకులు బోలే బాబా లింకులు మాట్లాడితే మనకి చంద్రబాబు నాయుడు గారి మనోభావం ముఖ్యం కదా భక్తుల మనోభావాల కంటే. ఇప్పుడు ఈశ్వర్ గారు మీరు కింద ఒక వారం పాటు లడ్డు మీద డిబేట్ పెట్టకపోతే ఆ, అమ్మ సాయిరామ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా రిలాక్స్ అవుతారు. కానీ ఇక్కడ నుండి పెట్టుకునేసరికి దాని కౌంటర్ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. ఎవరు ముందు ఆపాలి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టింది. నాకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకి కొంత ఇన్స్ట్రక్షన్ వెళ్ళిందంట, ఇక పెట్టకండి, ఆపేస్తున్నాం మనం లడ్డు ఇష్యూ పైన చర్చలే పెట్టకండి అని. కానీ ఇటువైపు నుండి ఉండేసరికి పోటీ మీద పెట్టాల్సి వస్తుంది. పైగా ఈరోజు నారా లోకేష్ గారు చెప్పిన మాట ఏంటంటే అసలు మీలాగా మేము కల్తీ నెయ్యి తక్కువ ధరకు సప్లై చేయాలా అంటున్నారు. సింపుల్ గా మొన్న నారా లోకేష్ గారు 4 రోజుల క్రితము ఓ మాట అన్నారు అసెంబ్లీ లాబీలో, 1000 రూపాయలు పెడితేనే స్వచ్ఛమైన నెయ్యి వస్తుందని. అవును. ఈనాడు ఆంధ్రజ్యోతి వెబ్సైట్లలో ఆ వార్త రాశారు. అవును. కానీ మరుసటి రోజు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ 1000 రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి అనే పదం లేదు. ఎందుకు లేదు? 500 రూపాయల చిల్లరకే హెరిటేజ్ నెయ్యి బయట మార్కెట్ లో దొరుకుతుంది. మరి ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు వెంటనే అన్నారు, మరంటే 500 రూపాయలు అమ్ముతున్న నెయ్యి ఎంత కల్తీదా అంటే మీరు పబ్లిక్ ని మోసం చేస్తున్నారు అనేసరికి మరుసటి రోజు లోకేష్ గారు ఆ పదాన్ని ఎడిట్ చేసి మామూలు సాధారణ వార్తగా రాసేశారు. ఇప్పుడు ఇక్కడే చూస్తే సంగం డైరీకి 716 రూపాయలకి ఇస్తున్నారు సంగం డైరీ. కానీ ఇదే సంస్థ 2024 నవంబర్లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏడాది క్రితం కేవలం 498 రూపాయలకి, 495 అంటే 500 రూపాయలకి అనుకుందాం. కానీ 2025 అక్టోబర్కి వచ్చేసరికి ఏకంగా 716 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే విత్ ఇన్ 1 ఇయర్ లో 221 రూపాయలు జంప్ అయింది ఒక్కో కిలో మీద ధర. కానీ లోకేష్ గారు ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు, కానీ బయట అట్లా పెరగలేదు. చివరకు ఇదే సంగం డైరీకి సంబంధించిన ఇదే నందిని డైరీకి సంబంధించిన నెయ్యి ఆన్లైన్ లో 640 రూపాయలకు ఉంది. సాధారణంగా డైరీ వాళ్ళు చెప్పేది ఏంటి, బల్క్ మీద టీటీడీకి మేము సప్లై చేస్తే ఒక్కో కిలో మీద 130 రూపాయలు ఆదా అవుతుంది మాకి అంటున్నారు. అంటే ఈ డైరీ వాళ్ళు బయట 640 రూపాయలకు అమ్ముతున్నారంటే 130 రూపాయలు కనీసం లెస్ చేసి టీటీడీకి అమ్మాలి. అంటే అప్పుడు ఏమొస్తుంది, మహా అయితే 530 రూపాయలకు అలా పడుతుంది. కానీ ఏకంగా తగ్గించకపోగా 716 రూపాయలు చెల్లిస్తున్నారు. అంటే బహిరంగ మార్కెట్ లో కంటే ఎక్కువ ధర టీటీడీకి ఇస్తూ ఉన్నారంటే ఒక్కో కేజీ మీద కనీసం 200 రూపాయలకు అటు ఇటుగా పోతోంది ఎక్కడికో అనేది ఇక్కడ ఎవరైనా డైరీ వాళ్ళు క్లియర్ గా చెప్తారు. రైట్. ఈ విధంగా చేసి నందిని డైరీ ఎగ్జాంపుల్, కానీ రేట్లు పెరిగాయని చెప్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ అంతా నమ్మే పరిస్థితి లేదు, కళ్ళ ముందు కనపడుతోంది. తక్కువ ధరకు సప్లై చేసే అవకాశం ఉన్నప్పటికీ 400 రూపాయలకే డైరీలు బల్క్ మీద సప్లై చేసే అవకాశం ఉన్నప్పటికీ అలా సప్లై చేస్తే అదంతా కల్తీ నెయ్యి అని ఒక ప్రచారం చేసేసి ధరలు పెంచేసి ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేస్తున్నారు. కానీ డైరీలు 450 రూపాయలకి కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలా సప్లై చేసేటువంటి కల్తీ నెయ్యి అని చెప్పి ఒక ముద్ర వేసేసి తిరుమల శ్రీవారి డబ్బునంతా ఈ ప్రైవేట్ డైరీలకి కట్టబెడుతున్నారనేది క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ. రైట్. థ్యాంక్ యూ సార్ రామ్నాథ్ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో జాయిన్ అయినందుకు. యానాదయ్య గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.